హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు. ఈరోజు మనం ఈ శంకుపాదు గురించి తెలుసుకుందామండి. మనకి యాక్చువల్గా ఏంటంటే చూశారు కదా, ఇలా బ్లూ కలర్లో ఇంకా వైట్ కలర్లో అండ్ ఇది యాక్చువల్గా ఏంటంటే నార్మల్ పువ్వు అనమాట. ఇంకా కొంచెం బ్లూ కలర్లోనే ముద్దగా ఒక టైప్, ఇలా రకరకాల శంకు పువ్వులు ఉంటాయండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం దేవుడికి వాడచ్చు, లేకపోతే ఈ శంకు టీ అనేది ఈ మధ్య చాలా పాపులర్ అయిందండి. శంకు టీ ఏంటంటే మనకి యాక్చువల్గా ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ ఇంకా మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు. సో మీరు బేసికల్గా దాని గురించి స్టడీ చేసి తెలుసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ బ్లూ పువ్వుతో మనకి టీ చేస్తారండి. ఇప్పుడు మనకి బయట టీ టైం ఇవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినా మీకు శంకు టీ అని అమ్ముతూ ఉంటారు. చూసారు కదా, అసలు పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. ఎస్పెషలీ ఇది శివుడికి ఎక్కువ పెడుతూ ఉంటారండి. ఓకే, చూడండి పువ్వు ఎంత అందంగా ఉందో. అయితే ఇప్పుడు చూడండి, మా టెర్రస్ గార్డెన్లో మేము ఏం చేసామంటే ఒక చిన్న బుట్టలో వేసామండి. మనకి ఏంటంటే ఒక ఇది తెలుసు కదా మీకు, ఈ బాస్కెట్ మనకి అమెజాన్లో దొరుకుతుంది, లేకపోతే మీరు ఏదైనా నర్సరీకి వెళ్ళినా అమ్ముతూ ఉంటారు. ఇది ఒక 50-60 రూపీస్ ఉంటుంది ఇది, ఈ గ్రీన్ బుట్ట. సో ఇందులో ఏంటంటే మనకి సఫిషియెంట్ మట్టి కూడా పడుతుంది. చూడండి, మేము ఇందులోనే వేసాము, మా టెర్రస్ పైన పెట్టామన్నమాట. అసలు చూడండి పూలు ఎట్లా వస్తున్నాయి చూడండి. ఓకే, చాలా అసలు పొద్దున్న దీన్ని చూస్తే ఎంత అందంగా ఉంటుందంటే. ఓకే, ఈ మీరు అంటే దీనికి యాక్చువల్గా మీకు పెద్ద టెర్రస్ ఉన్నా లేకపోయినా ఒక చిన్న ప్లేస్ ఉన్నా కానీ మీకు ఇంటి ముందు ఇలా వేశారంటే చూడండి, మాకు పెద్ద మనకేంటంటే భయంకరంగా ఇల్లంతా పాకేక్కర్లేదండి. కొంతమంది ఇంటి ముందు వేసి దాన్ని ఫుల్గా పైకి పాకిస్తూ ఉంటారు. అలా అక్కర్లేదు. మీరు ఇలా ఒక చిన్న ఇది ఉన్నా ఇందులో ఫుల్ మట్టి మీరు వేసుకుంటే ఇంకా వేళ్ళు చక్కగా వెళ్ళి రావడానికి ఉంటుంది. మాకు చూడండి, ఇక్కడ మేము ఏం చేసామంటే ఒక చిన్న కర్ర పెట్టాము, ఇంక అంతకన్నా పాకించడానికి లేక ఇంకా అలా వదిలేసాం అనమాట. కావలసి దాన్ని పైకి కట్టచ్చు. ఓకే, బాగా వచ్చిందండి. సో దీనికి అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే అంత దీనికి ప్లేస్ కూడా పెద్ద అవసరం లేదు. బట్ పూలు మాత్రం చాలా అందంగా, అసలు పువ్వు చూస్తే మనకి ఎలా చూడండి, అసలు ఎక్సలెంట్ అనమాట. అసలు అదొక రకమైన అంటే పువ్వు చూస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అదొక ఆనందం కలుగుతుంది మనకి. ఓకే, సో దేవుడికి ఎక్కువ రోజు ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళకైతే ఇది అంటే చూడండి, రోజు మన పూలు కోసుకుని పెడితే ఎంత మంచిది. అలాగే మెడిసినల్ బెనిఫిట్స్ కదా. సో చూడండి, ఇప్పుడు కొంచెం వర్షాకాలం అనమాట, అందుకని పచ్చగా మనకి మొక్క కూడా చిగుళ్ళు వచ్చి పచ్చగా కనిపిస్తుందండి. చూడండి అసలు ఎట్లా ఇది అల్లుకొని భలే అందంగా ఎట్లా పాకిందో చూడండి. ఓకే, సో మీరు శంకుపాదు పెంచుకుందాం అనుకుంటే మాత్రం ఒక చిన్న కుండి, దీనికి మేము ఏమీ అసలు ఎక్సెప్ట్ స్లైట్ వర్మీ కంపోస్ట్, కోకోపీట్ తప్ప ఏమి కలపలేదండి ఇందులో. మేము పూలకు కూడా లైట్గా వర్మీ కంపోస్ట్ వేస్తున్నాము. ఓకే, బట్ చాలా బాగా వస్తున్నాయండి. మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇది ఇలా కాయలు వస్తాయండి శంకుపాదికి. ఓకే, ఇది మీరు గనక తీస్తే ఇందులో మళ్ళీ విత్తనాలు అనమాట. మళ్ళీ తీసుకెళ్ళి మీరు వేసారనుకోండి, మీకు మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అనమాట. అదే మీరు ఇదే నేల మీద ఉండుంటే ఈ శంకుపాదు ఇవి కొంచెం ఎండిపోయాక బాగా కింద పడిపోయి మళ్ళీ అవే మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి. ఓకే, సో మీకు ఎవరికైనా ఈ విత్తనాలు కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ పోస్టల్ అడ్రస్కి నేను ఇవి పోస్ట్ చేస్తాను. ఇంకా వైట్ కూడా వేస్తున్నామండి, ఇంకా రాలేదు. అది కూడా వచ్చాక ఎవరికైనా కావాలంటే మేము ఈ సీడ్స్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.